నమస్తే అండి. వెల్కమ్ టు భువనాస్ వెజ్ కిచెన్. ఈజీగా దోసకాయ పచ్చడి తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు 2 దోసకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, జీలకర్ర. దోసకాయని సన్నగా తరిగి ముక్కలు చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర మెత్తగా మిక్సీ వేసుకుందాం. ఇలాగా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత వేరే జార్లోకి ఈ కారం తీసుకొని దాంట్లో దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కల్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ మెత్తగా వేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చిగా దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలాగా మిక్సీ వేసుకున్న తర్వాత దీంట్లోకి తిరగమాతకు పెట్టుకుందాం. ఒక గిన్నెలో నూనె తీసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా వేగిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోవాలి. దీంట్లో పసుపు మెయిన్ అనమాట. తిరగమాతలో పసుపు వేసుకుంటే కొంచెం అట్లా వేయించి పచ్చడంతా దీంట్లో వేసుకుందాం. మనము దోసకాయలు, పచ్చిమిరపకాయలు పచ్చివే కాబట్టి ముందు మనం వేయించుకోలేదు కాబట్టి అందుకని దీన్ని కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఇట్లా వేయించుకుంటే కొంచెం పచ్చివాసన అన్నది పోతుంది. రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.